జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనుషుల్ని ప్రేమించడం మానేసి వస్తువుల్ని ఆస్తుల్ని ప్రేమిస్తున్నారంటే ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను చూసాకే అర్థమైంది. వాడుకుని వదిలేసే వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకొని వదిలేస్తున్నారు అని. నువ్వు అడిగిన కానుకలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు 16 రోజుల పండుగ నాడు ఇచ్చేద్దాము. అలాగే చిట్టమ్మ, నీకు నేను మాటిస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టుగానే 16 రోజుల పండగకు వస్తాం. కానుకలు ఇచ్చారా లతను తీసుకొని వస్తాం, లేదా లత జ్ఞాపకాలని వదిలేసొస్తాం. మీ మనసులు వదులుకోవాలని ఆశపడుతున్నాయి, మా మనసులు కలుపుకోవాలని ఆరాటపడుతున్నాయి. మీ ఆశ గెలుస్తుందో మా ఆరాట నిలుస్తుందో రేపే తేలిపోతుంది. పదండి వెళ్దామా. వర్మ, ఏంటది? నీ పెళ్లి ఫోటోలో లత ఫేస్ కనబడకుండా చేశారేంటి? అన్నయ్య, ఎందుకంత కంగారు పడుతున్నారు? నాకు లతకి పెళ్లి జరిగిన విషయం కాకినాడలో కొంతమందికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరికీ తెలియకుండా ఉండాలనే లత ఫేస్ అలా కనపడకుండా కవర్ చేశాను. తెలిస్తే ఏమవుతుంది వర్మ? నువ్వు నా పెళ్ళవన్న విషయం బయటపడిపోదు. పొరపాటున మీరు కానుకలు ఇవ్వలేదో మేము ఎలాగో మిమ్మల్ని గెంటేస్తాం. తరువాత ఊరి జనాలందరూ శేఖర్ వర్మ భార్య మొగుణ్ణి వదిలేసిందంట అని చెప్పుకుంటే ఎవరికి చిన్నతనం? మాకే కదా. అందుకే కానుకలతో వచ్చావా, నీ మొహం మీద అంటించిన స్టిక్కర్ పీకేస్తా. తీసుకురాలేదా, ఆ ఫోటోలో నుంచి నిన్నే తీసేస్తా. వర్మ, 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 వర్మ. అయినా నువ్వింత పగతో రగిలిపోతున్నావని తెలుసుంటే చచ్చినా నీతో 3 ముళ్ళు వేయించుకునేదాన్నే కాదు, నీతో 7 అడుగులు నడిచేదాన్నే కాదు. ఆనాడు మీ నాన్నని అవమానించి మా నాన్నగారు తప్పు చేశారేమోనని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ మా నాన్నగారు ఏ మాత్రమూ తప్పు చేయలేదని ఈరోజు అనుకుంటున్నాను. లత, నువ్వు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం, నాతో మాట్లాడిన మాటల అబద్ధం, నువ్వు చేసిన భాషల అబద్ధం, నువ్వు చూపించిన ఆశలు అబద్ధం. టోటల్గా నువ్వే పెద్ద అబద్ధం. నీలాంటి వాడిని నేను కట్టుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను వర్మ. నువ్వు ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా మా జమీందారింటికి అల్లుడివి కాలేవు, 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 కాలేవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.